ఓకే సార్, అందరికీ నమస్కారం. మై సెల్ఫ్, నా పేరు రమేష్ భాయు. నేను ఈరోజు ఈ మీ అందరినీ కలవడం సంతోషంగా భావిస్తున్నాను. మనం ఏడిఎంఎస్ కంపెనీ గురించి చర్చించుకోవాలని మనం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మరి ఏడిఎంఎస్ కంపెనీ గురించి నేను మీకు తెలియపరిచే ముందు మన పూర్వీకులు ముందుగా ఏ విధంగా జీవించారు, మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా జీవిస్తున్నాం, రేపు భవిష్యత్ తరంలో ఏ విధంగా జీవించబోతున్నాం అనే దాని మీద ఒక 5 నిమిషాలు మీతో డిస్కస్ చేస్తానండి. మన పూర్వీకులందరూ కూడా మన తండ్రుల కంటే ముందు వాళ్ళు తాతలు వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఆధారితంగా వాళ్ళ జీవన శైలిని గడిపేవారు. వ్యవసాయ ఆధారితంగా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు 4 గంటలకు నిద్రలేచి చక్కగా వ్యవసాయ పనులకు వెళ్ళిపోయి కాలినడకనే వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలన్నా, ఎక్కడ ఏ ఊరికి వెళ్ళాలన్నా కాలినడకనే వెళ్ళేవాళ్ళు. అట్లా 5000 సంవత్సరాల నుంచి కూడా సామాన్య మానవుడు కాలినడకనే వెళ్తూ అతని అవసరాలను తీర్చుకుంటూ వచ్చారు. మరి వాళ్ళ ఆ కాలినడక జీవితాన్ని నుంచి చిన్నగా గుర్రబండ్లు వచ్చాయి, గుర్రబండి నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి, ఎడ్ల బండ్ల నుంచి సైకిళ్ళు వచ్చాయి, సైకిళ్ళ నుంచి లూనా వచ్చింది, లూనా నుంచి మోపెడ్స్ వచ్చాయి, మోపెడ్స్ నుంచి చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ బజాజ్ చేతక్ స్కూటర్లు కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పెరిగిపోయాయి. ఇవి మానవుడి జీవితంలో ఎంత అవసరమైనవి అంటే, ఇవి లేకపోతే, వాహనాలు లేకపోతే మనకు వెళ్ళదు అన్నట్టుగా. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే భర్తకు ఒక వెహికల్ ఉంటుంది, భార్యకు ఒక వెహికల్ ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన పాప కానీ బాబు కానీ ఉంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళిన వాళ్ళని కూడా వాహనాన్ని వాడుతున్నారు. అంటే కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే 3-4 వెహికల్స్ ఈజీగా ఉంటుంది. మరి ప్రపంచంలో మనం 210 దేశాలు తీసుకున్నట్టయితే, ఈ 210 దేశాలలో భారతదేశ జనాభానే ఎక్కువ ఉన్నదండి. భారతదేశ జనాభా 155 కోట్లు ఉన్నదండి. 155 కోట్లు భారతదేశ జనాభా ఉంటే, ప్రపంచం మొత్తంలో భారతదేశ జనాభా ఏ విధంగా ఉన్నదో పాపులేషన్తో పాటు పొల్యూషన్లో కూడా భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి పొల్యూషన్లో నెంబర్ 1 పొజిషన్ అంటే ఎందుకని చెప్పానంటే, మనకు ప్రపంచం మొత్తంలో 100 పొల్యూటెడ్ సిటీస్ తీసుకున్నాం అనుకోండి, 100 పొల్యూటెడ్ సిటీస్ తీసుకుంటే 100 పొల్యూటెడ్ సిటీస్లో ప్రపంచం మొత్తంలో ఒక భారతదేశంలోనే 65 ఉన్నాయి. 100లో 65 భారతదేశంలోనే ఉన్నాయి, 65 ఇండియాలోనే ఉన్నాయి. అంటే మనకు రిమైనింగ్ 210 దేశాలలో రిమైనింగ్ 35 ప్రపంచంలో అన్ని దేశాలలో ఉంటే 65 హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఒక భారతదేశంలో ఉన్నాయంటే ఎంత మన సిగ్గుపడాల్సిన విషయం అనేది మీరు అందరూ గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంకా బాధాకరమైన విషయం అంటే, ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ మన దేశ రాజధాని ఢిల్లీ అండి. ఢిల్లీలో మనకి ఎంత పొల్యూషన్ ఉంటుంది అంటే, ఇక్కడ నేనున్నాను అంటే నా నుంచి ఒక 15 ఫీట్ల దూరంలో ఉన్న డిస్టెన్స్లో ఉన్న వాహనాలు కనిపించకపోయి యాక్సిడెంట్ జరుగుతుంది. 15 ఫీట్ల డిస్టెన్స్లో ఉన్న వ్యక్తులు కనిపించక యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే ఎంత హీన స్థితిలో ఉన్నామంటే చూడండి. ఆ 15 ఫీట్ల గ్యాప్లోనే వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, వాయు కాలుష్యం అనేది మన ఊపిరితిత్తులలోకి వెళ్ళి ఈ విధంగా ఇబ్బందికరం. ఇంత ఇబ్బందికర పరిస్థితిలో ఢిల్లీలో స్కూల్ పిల్లలకు సెలవులు ఇస్తే మీరు పేపర్లో చూస్తుంటారు, వారం రోజులు 10 రోజులు కంటిన్యూషన్ ఇస్తుంటారు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అక్కడ చాలా తక్కువ ఉంది. రీసెంట్గా ఎన్నో పేపర్లో మనం చూస్తున్నాము. ఢిల్లీలో నివసించే వాళ్ళు సామాన్య మానవుడు ఒక 70-80 సంవత్సరాలు పోతే వాళ్ళ ఆయుష్ 10 సంవత్సరాలు తక్కువ ఉన్నది. ఇంత హీన స్థితిలో మనం ఢిల్లీని ఉన్నది కాబట్టి ప్రపంచం మొత్తంలో ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ స్టేట్స్, ఈ రెండు కూడా ఒక 20 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాయండి. 20 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక 10 ఇయర్స్ బ్యాకే మన ఇండియన్ పీపుల్కి మీ పరిస్థితి ఈ విధంగా ఉందని వాళ్ళు హింట్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే BS4 వాహనాలను బ్యాన్ చేశారు, BS6 వాహనాలను తీశారు. అది జనరల్గా మనం ఏమనుకున్నామంటే ఏదో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అని అనుకున్నాం. కానీ వెనకటి రోజుల్లో మనకు SD అనేది సార్ తెలుసుంటుంది, పెద్దవాళ్ళు SD అని, రాజ్దూత్ అని పెద్ద వెహికల్స్ ఉంటే దాని నుంచి భయంకరమైన పొగ వస్తుండేది.
జావా ఇటువంటి వెహికల్స్ బాగా పొగ వస్తుండేది. ఈ పొగను పెద్ద పెద్ద పట్టణాలకు వచ్చేటప్పటికి చాలా విపరీతంగా జామ్ అయిపోయి ఊపిరితిత్తుల సంబంధమైన ఉదర సంబంధమైన జబ్బులతోటి హార్ట్ స్ట్రోక్స్ వచ్చి 30 ఏళ్లకు 40 ఏళ్ళకే మనుషులు చనిపోతున్నారు. మరి వెనకటోళ్ళు మరి 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతికిన మనుషులు మరి ఈరోజు 30-40 ఏళ్ళకి హార్ట్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు చనిపోతున్నారంటే 2 బలమైన కారణాలు అండి. ఒకటి వాయు కాలుష్యం, 2 ఆహార కాలుష్యం. మరి దాంట్లో ఈ 2 ముఖ్యమైన దాంట్లో 50% ఇదే మన మీద ప్రభావం చూపుతున్నది. మరి ఇంత ప్రభావం ఉన్న ఈ కాలుష్యాన్ని తగ్గించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఏం చెప్పింది సార్? ఫస్ట్ BS4 వాహనాలను బ్యాన్ చేసిందండి. BS4 వాహనాలని బ్యాన్ చేసి BS6 వాహనాలను తీసింది. BS6 వాహనాలను మనం ఎప్పుడైతే తీసిందో 4 స్ట్రోక్ ఇంజన్ నుంచి 2 స్ట్రోక్ ఇంజన్ నుంచి 4 స్ట్రోక్ ఇంజన్ మారిపోయినప్పుడు కొంత కాలుష్యాన్ని తగ్గించుకుంటూ వచ్చాం. దాని తర్వాత ఢిల్లీలో డీజిల్ వాహనాలను బ్యాన్ చేసిందండి. ఢిల్లీ సిటీలో డీజిల్ వాహనాలను నడపొద్దు. ఎందుకు నడపొద్దు డీజిల్ వాహనాలు అంటే ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ మన దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి మరి డీజిల్ వాహనాలని అసలు మ్యానుఫ్యాక్చరింగే చేయొద్దండి. డీజిల్ వాహనాలని మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు. ఫస్ట్ పాయింట్ ఢిల్లీ సిటీలో అసలు డీజిల్ వాహనాలు నడపొద్దు. ఈ కండిషన్ పెట్టారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఢిల్లీ సిటీలో 10 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి అనుకోండి. ఒక రోజుకి 10 లక్షల వాహనాలు తిరుగుతుంటే ఏ విధంగానైనా 50% తగ్గిద్దామని చెప్పేసి దాన్ని సరి సంఖ్య బేస్ సంఖ్య డివైడ్ చేశారండి. సరి సంఖ్య బేస్ సంఖ్య డివైడ్ చేసి సరి సంఖ్యలో 0, 2, 4, 6, 8 వస్తే సరి సంఖ్య, 1, 3, 5, 7, 9 వస్తే బేస్ సంఖ్య. దీన్ని డివైడ్ చేసి మండే రోజు సరి సంఖ్య వచ్చిన వాహనాలు తిరగాలి, ట్యూస్డే రోజు బేస్ సంఖ్య వచ్చిన వాహనాలు తిరగాలి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఒక వీక్లో సరి సంఖ్యలో వచ్చే మీ నెంబర్ ప్లేట్ కనుక 4 నెంబర్ కూడితే సరి సంఖ్య వస్తే మీరు ఈ 3 రోజులు వాడాలి, బేస్ సంఖ్య వస్తే ఈ 3 రోజులు వాడాలి. మిగిలిన రోజు ఎలా వెళ్ళాలంటే సిటీ బస్ ఎక్కైనా పోండి, మెట్రో ఎక్కైనా రండి, కానీ ఆ రోజు మీ వాహనాలు నడపదు అన్నప్పుడు 10 లక్షల వాహనాల్లో దీన్ని 50% డివైడ్ చేసినప్పుడు 5 లక్షల వాహనాలను తిరుగుతున్నా కూడా 5 లక్షల వాహనాలు తిరుగుతున్నా కూడా పొల్యూషన్ తగ్గట్లేదు ఢిల్లీలో. ఇంత భయంకరమైన పొల్యూషన్ తగ్గించడం కోసం ఆల్టర్నేటివ్ ఉందని మన పొల్యూషన్ బోర్డు, పర్యావరణ పరిరక్షణ సమితిలు వీళ్ళంతా కూడా కూర్చొని కమిటీ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ సజెషన్స్ ప్రకారం ఆల్టర్నేట్ వేరేది లేదు, ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒకటే మనకు ఆల్టర్నేట్ ఉంది. ఈవీ వెహికల్స్ ఓన్లీ ఈవీ తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈవీ వెహికల్స్ యొక్క ప్రాముఖ్యతను కనుక మీకు చెప్పాలి అంటే చెప్పే ముందు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి 1947లో స్వతంత్రం రావడానికి 250 సంవత్సరాల బిఫోరు బ్రిటిష్ వాళ్ళు మన ఒక్క భారతదేశాన్ని కాదు చుట్టుపక్కల ఉన్న 100-200 దేశాలను ఆక్రమించుకొని వాళ్ళు 250 సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశంలో ఎస్పెషల్లీ వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి, ఆహార వస్తువులు ఇది అదని లేదు సార్. ఏది దొరికితే దోచుకొని తీసుకెళ్ళిపోయారు, ఏది దొరికితే తీసుకెళ్ళిపోయారు. మన దేశంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేసి స్వతంత్రం కోసం పోరాడి మనకు స్వతంత్రం ఇప్పించడం జరిగింది. మరి మన పక్క దేశమే మనతో పాటు జనాభాలో 155 కోట్లు లేకపోయినా కూడా కొంత తక్కువ ఉన్నా కూడా అదొక మంచి లీడింగ్లో ఉంది చైనా దేశం. చైనాలో మనకు వాళ్ళకు స్వతంత్రం వచ్చేటప్పుడు వాళ్ళని కించపరచాలని నేను ఏ ఉద్దేశంతో అనట్లేదండి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు స్వతంత్రం 1949లో వచ్చింది, మనకంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. అక్కడ చైనా ప్రభుత్వాన్ని వాళ్ళు అసహించుకొని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి ఏంటండి మనం వీళ్ళ చైనా వాళ్ళను పరిపాలించాలంటే బడ్జెట్ లేక వీళ్ళ దగ్గర ఏం దొరకక అక్కడి నుంచి నేను డబ్బు తీసుకొచ్చి వీళ్ళని పరిపాలించాల్సి వస్తుంది. ఇంత హీన స్థితిలో వీళ్ళను పరిపాలించే అవసరం నాకు ఉందా? అరే బాబు మీకు స్వతంత్రం ఇస్తున్నారు ఆయన. వాళ్ళు అక్కడ ఎవరు పోరాటం చేయలేదండి. స్వతంత్ర సమరయోధులు ఎవరు లేరు చైనాలో. ఇండిపెండెంట్గా వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళ దగ్గర అప్పటికి వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు, బంగారం లేదు, వాళ్ళ దగ్గర ఎటువంటి గనులు లేవు. ఇవన్నీ కాక అట్లీస్ట్ ఆహార ధాన్యాలు కూడా దొరకవు వాళ్ళ దగ్గర. ఏంటంటే వాళ్ళ హీన పరిస్థితి. మొట్టమొదటి చైనా అధ్యక్షుడు మీరు గూగుల్లో కొట్టి చూడండి, 49లో స్వతంత్రం వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమని కోరారంటే అరే మనం కూడా మనుషులం కాబట్టి మీరు మనుషుల్ని తినబాకండి, మనుషుల్ని చంపి తినబాకండి, మీరు మిగిలినది ఏదైనా తినండి, హ్యూమన్స్ కాబట్టి మనం ఒక్కటి మానవ జాతిని వదిలిపెట్టంటారు నాయన. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఒక పాము లేదు, కప్ప లేదు, పంది లేదు, ఇంకా పందికొక్కు లేదు, ఇది అదని ఏం లేదు సార్. జిర్ర పురుగులతో సహా ఏ పురుగు కనపడ్డా ఆ పురుగును వాళ్ళు కొనుక్కొని తినేస్తున్నారు. అంత హీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి విజ్ఞానం లేదు, ఏది లేదు.
అటువంటి వ్యక్తులు ఈరోజు మనకంటే 25 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నారు. చైనా మనకు శత్రు దేశం కావచ్చు, దాన్ని నేను పొగడట్లేదు. వాళ్ళు ఈరోజు సూర్యుడికి ప్రతిష్ఠి చేశారు. అది కొంత సక్సెస్ అయింది, కొంతవరకు ఫెయిల్యూర్ అయింది. కానీ ఒక మెట్రో నగరం ఉండే సిటీ విజయవాడ లాంటి సిటీ ఉంది అంటే అండర్ గ్రౌండ్లో 4 లేన్స్లో 4 మెట్రో ట్రైన్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి ఈరోజు అయస్కాంత శక్తితోటి రైలు పట్టాల మీద కాకుండా ఒక ఫీట్ హైట్ తోటి గంటకు ఒక 300-400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ట్రైన్స్ ఉన్నాయి. అది రైలు పట్టాల మీదే నిలబడదు. జస్ట్ ఒక ట్రైన్ బయలుదేరేటప్పుడే మొట్టమొదటిసారి మాత్రమే ట్రైన్ మీద ఉంటుంది. జస్ట్ ఎలాగానే అయస్కాంత శక్తితోటే గ్యాప్ తోటి ప్రయాణం చేస్తుంది, కొన్ని 100 కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది. ఇటువంటి టెక్నాలజీ అనుకున్నాం. ఇదంటే వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే 1996 నుండి ఈ రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర ఒక పెట్రోల్ వెహికల్ లేదు. 100% ఎలక్ట్రికల్ వెహికల్. ఆ విధంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అందరూ కూడా ఎలక్ట్రికల్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మన భారతదేశంలోనే 100 వెహికల్స్ ప్రయాణం చేస్తున్నాయంటే దాంట్లో 1-2 ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. మిగిలిన 98% పెట్రోల్ వాహనాలే ఉన్నాయి. మరి మనం అందరం కూడా ఎలక్ట్రికల్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ మనకు అనేక రకాల రాయితీలు ఈ ఎలక్ట్రికల్ రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక రకంగా మనం ప్రోత్సహిస్తుంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఎలక్ట్రికల్ రంగాన్ని డెవలప్ చేయాలి అనే సదుద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో రకాల రాయితీలతోటి మనని భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణం కట్టుకుంది. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు మన గవర్నమెంట్ మనం ప్రోత్సహించుకుంటూ వస్తుంది. మరి ప్రోత్సాహాలు అంటే ఏమున్నాయి? మనకు పెట్రోల్ వెహికల్ ఉంది సార్. ఒక పెట్రోల్ వెహికల్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది, వెహికల్కి లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ పన్ను కట్టాలి, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం పన్ను కట్టాలి. మనకి ఎలక్ట్రికల్ వెహికల్కి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లేదు, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ లేదు, లైఫ్ ట్యాక్స్ లేదు. మామూలు ఒక వెహికల్కి 10 నుంచి 15 వేల రూపాయలు లైఫ్ ట్యాక్స్ కడుతుంది. ఇది లేదు. రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 7వ తరగతి చదివే కుర్రవాడు అంటే 12 సంవత్సరాల కుర్రవాడు కూడా ఆ వెహికల్ నడపవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. ఇటువంటి రాయితీలే కాకుండా మనం ఎవరైనా వెహికల్ కనుక అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు లోన్ కావాలి అంటే 100% లోన్ ఇచ్చేస్తున్నారండి. దేనికైనా సరే ఎలక్ట్రికల్ రంగంలో అన్నిటి కూడా మనకు రాయితీలు ఇస్తున్నారు, అన్నిటి కూడా మనకు ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ రంగాన్ని బాగా ప్రోత్సహించాలనే మంచి సదుద్దేశంతో ఈ విధంగా మనని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఇంత ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, దీంట్లో ఏముంది మనకి ఎంకరేజ్ చేయడానికి ఏముంది అని అంటే నేను ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక పెట్రోల్ వెహికల్కి ఒక ఎలక్ట్రికల్ రంగానికి కనుక మనం డిఫరెన్స్ చూసినట్టయితే ఒక పెట్రోల్ వెహికల్లో ఏముంటుంది, ఒక ఎలక్ట్రికల్ వెహికల్లో ఏముంటుంది అని మనం చూసినట్టయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ వెహికల్ తీసుకుందాం సార్, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఈవీ వెహికల్ తీసుకుందాం. ఒక పెట్రోల్ వెహికల్ వచ్చేటప్పటికి మనము పెట్రోల్ కొట్టాలంటే మన విజయవాడ సిటీలో చక్కగా మనం వెళ్ళి మన పనులన్నీ చక్కగా పెట్టుకొని రావాలండి. మినిమం పెట్రోల్ ఎంత వాడతాం సార్? 100 రూపీస్ మినిమం. గట్టిగా పని ఉంది, కొంచెం పని ఉంది, మన పనులన్నీ చక్కగా పెట్టుకొని రావాలంటే మినిమం ఒక 200 రూపీస్, ఒక 2 లీటర్స్ 200 రూపీస్ 2 లీటర్స్ అయితే మనం ఖచ్చితంగా వాడతాం. 2 లీటర్స్ మనం పెట్రోల్ యూజ్ చేస్తున్నాం సార్ ఒక రోజుకి. 2 లీటర్స్ పెట్రోల్ యూజ్ చేస్తే మనం ఎన్ని కిలోమీటర్ దాని మీద ప్రయాణిస్తామండి? మినిమం 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ మనం ప్రయాణం చేయడానికి ఛాన్స్ ఉంది. ఒక డేకి వచ్చేటప్పటికి మన ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి మినిమం 200 రూపీస్ మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. ఓకేనా సార్? ఇక్కడ వచ్చేటప్పటికి మంత్ వచ్చేటప్పటికి మంత్కు మనకు 6000 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకేనా సార్? ఇయర్ వచ్చేటప్పటికి 12 × 6000 అంటే 72,000 రూపాయలు మనకి ఎక్స్పెండిచర్ రావడం జరుగుతుంది. ప్లస్ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇంజిన్ ఆయిల్ మారవాలి, గేర్ ఆయిల్ మారవాలి, మెకానిక్ సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాలి. ఇట్లా మెకానిక్ ప్లస్ ఆయిల్ ప్లస్ రిపేర్స్ ఇవన్నీ కలుపుకుంటే మనకు తెలియకుండానే మన పాకెట్లో నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తుంది. పోనీ ఇదొక్క ఆర్థిక భారమే ఉన్నదా అని అంటే ఇక్కడ ఆర్థిక భారంతో పాటు 1,00,000 రూపాయలు మనకు తెలియకుండా ఖర్చు పెడుతున్నాం అంటే ఎంత హీనస్థితిలో అంటే చెప్పాలంటే కొన్నిసార్లు ప్రతిసారి కాకపోవచ్చు, కొంతమంది వ్యక్తులకు సాధారణంగా కొంత మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకు ఇంట్లో కూరగాయలకు డబ్బులు తెమ్మన్నా కూడా నేను పోయి పని చేసుకుంటేనే నాకు 1 రూపాయి వస్తుంది, నాకు భోజనానికి దొరుకుతుంది,
నీకు నీకు ఇప్పుడు అయ్యని పోయి నువ్వు ఆ పనులు ఈ పనులు చెప్తే నాకు కాదు, నాకు ముందు పెట్రోల్కే డబ్బులు లేవు అని పెట్రోల్కే ఇచ్చేస్తుంది. పెట్రోల్ బండి బంకు పోయి ఎవరైనా సంతోషంగా పెట్రోల్ కొట్టిస్తున్నారా సార్? ఎవరు కూడా కొట్టించండి. పోసిన పెట్రోల్ పోసినట్టే ఆవిరైపోతుంది. మరి ఈ విషయంలో ఆర్థిక భారం ఒకటైతే, రెండవది ఒకటి ఆర్థిక భారం అయితే, రెండవది వచ్చేటప్పటికి వాయు కాలుష్యం, మూడోది వచ్చేటప్పటికి శబ్ద కాలుష్యం. ఈ 3 రకాలుగా మానవ జాతికే ప్రాణహానిగా మిగిలిపోతుంది సార్ పెట్రోల్ వెహికల్స్ వాడడం వల్ల. మరి నేను ఇంతకుముందు మన తాతలు తండ్రుల గురించి ఎందుకు చెప్పుకుంటూ వచ్చారంటే టైంపాస్ కోసం కాదని చెప్పింది. వాళ్ళంతా కూడా 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతితే ఇప్పుడు ఏజ్ వచ్చేటప్పటికి 70-80 సంవత్సరాలు హైయెస్ట్ అవుతుంది. ఎక్కడో రేర్ కేసులలో 90 ఏళ్ళు అలా బతుకుతున్నారు, కానీ 70-80 ఏళ్ళ కంటే ఎక్కువ ఎవరు బతకలేరు. మనం ఇంకొంచెం పెద్దగా అయ్యి మనం 60 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చేటప్పటికి అప్పటికి క్లోజ్ అయ్యేటట్టుంది. మన పిల్లలు వచ్చేటప్పటికి 50 ఏళ్ళు అయ్యేటట్టుంది. వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి ఇంకా దిగజారే పరిస్థితులు. ఈ దిగజారే పరిస్థితి నుంచి మన పిల్లల తర్వాత పిల్లలు వాళ్ళ ఆరోగ్యకరమైన జీవితాన్ని, చక్కటి జీవన శైలిని కొనసాగించాలంటే మనందరం కూడా ఎలక్ట్రికల్ రంగాన్ని ప్రోత్సహించి ఈ వాయు కాలుష్యం నుంచి మనం ఖచ్చితంగా మన పిల్లలకు స్వేచ్ఛనివ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉన్నది సార్. దీంట్లో మరి ఎలక్ట్రికల్ రంగంలో కనుక మనం తీసుకున్నట్టయితే, ఎలక్ట్రికల్ రంగంలో మనకు చక్కగా ఇక్కడ మనము మొబైల్ ఫోను యూజ్ చేస్తున్నాం సార్. మొబైల్ ఫోను ఎవరు యూజ్ చేసినా కూడా మనకు ఒక మొబైల్ మనం కొన్నప్పుడే మనం డబ్బులు పెట్టుకుంటామండి. మొబైల్ కొన్న తర్వాత మనం ఎప్పుడైనా దీనికి డబ్బులు ఖర్చు పెడతాం సార్? ఏ రోజు కూడా దీనికి పైసలు మనం ఖర్చు పెట్టాం. ఎందుకంటే మన ఇంట్లోనే కరెంట్ ప్లగ్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటాం. కరెంట్ ప్లగ్లో ఛార్జింగ్ పెట్టేసుకొని మనం దీన్ని వాడడం జరుగుతుంది. దీనికి నెలకు ఎంత బిల్ వస్తుంది సార్? కరెంట్ ప్లగ్లో ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక యూనిట్లో 2 యూనిట్లో 4-5 యూనిట్లు, మహా అయితే 2-3 యూనిట్లు 3-4 యూనిట్లు వస్తుంది. దాని అసలు మనం కేరే చేయగలం. ఈ మొబైల్ కనుక మనం కొన్నప్పుడు ఒకటేసారి ఎట్లా కనుక మనం వాడుతున్నామో, యాజ్ ఇట్ ఈజ్గా మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కనుక మనం పర్చేజ్ చేసినట్టయితే, ఒక ఎలక్ట్రికల్ వాహనం చెప్పి మనకు మన ఇంట్లోనే కరెంట్ ప్లగ్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటాం. యాజ్ ఇట్ ఈజ్గా ఇంట్లోనే కరెంట్ ప్లగ్లో ఛార్జింగ్ పెట్టుకుంటే 2 యూనిట్లు మాత్రమే మనకు కరెంటు కాలుతుంది సార్. ఫుల్ ఛార్జింగ్ అయితే, ఫుల్ ఛార్జింగ్ పెట్టాలంటే బాగా తక్కువ ఉన్న ఛార్జింగ్ నుంచి ఫుల్ ఛార్జింగ్ పెట్టాలన్నప్పుడు 2 యూనిట్లు మాత్రమే కరెంటు కాలుతుంది. ఈ 2 యూనిట్లతోటి మనం 120 కిలోమీటర్ ప్రయాణం చేస్తాం సార్. ఎన్ని కిలోమీటర్ అండి? 120 కిలోమీటర్ మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి 2 యూనిట్లతోటి 120 కిలోమీటర్ ప్రయాణం చేస్తూ 2 యూనిట్లకు మనకి ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది సార్? ఒక యూనిట్కి 5 రూపాయలు అనుకోండి, 2 యూనిట్లకు మనకు 10 రూపాయలు ఎక్స్పెండిచర్ రావడం జరుగుతుంది సార్. ఒక్క రోజు ఖర్చు 10 రూపాయల ఖర్చుతోటి 120 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్నాం. ఓకేనా సార్? ఇక్కడ ఒక 1 మంత్ వచ్చేటప్పటికి 30 రోజులకు రోజు 10 రూపాయలు అంటే 1 మంత్ వచ్చేటప్పటికి మనకు 300 రూపీస్ తోటి మనకు మంత్ మొత్తం ఎక్స్పెండిచర్ వస్తుంది. సంవత్సరానికి 12 నెలలు అంటే 3600 రూపాయలతోటి మనకు ఇయర్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. మరి మనకు ఇక్కడ వచ్చేటప్పటికి ఇంజన్ ఆయిల్ ఉందండి? ఇంజన్ ఆయిల్ లేదు, గేర్ బాక్స్ లేదు, గేర్ ఆయిల్ లేదు, సైలెన్సర్ లేదు. కాబట్టి జీరో మెయింటెనెన్స్ అండి. జీరో మెయింటెనెన్స్ ఎందుకన్నాననేది మీకు చెప్తాను. ఓవరాల్గా ఒక పెట్రోల్ వాహనానికి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తే ఆర్థిక భారం ప్రతి వ్యక్తి మీద, భారతీయుడి మీద పడితే, ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ తోటి మనకు 3,600 రూపాయల ఖర్చుతోటి సంవత్సరం మొత్తం మనకు ఎక్స్పెండిచర్తో పోతుంది. అంటే 96,400 రూపాయలు సేవ్ అవుతుంది. ఫస్ట్ ఆర్థికంగా సేవ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి మనకు ఆర్థిక భారంతో పాటు వాయు కాలుష్యం లేదు, శబ్ద కాలుష్యం లేదు. ఈ మూడింటి నుంచి మన భావితరాలు, మన పిల్లల తర్వాత పిల్లలకు మనము ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చిన గొప్ప పర్యావరణ ప్రేమికులు అవుతున్నాం సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భారతీయుడు ఎలక్ట్రికల్ రంగం వైపు మారాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పేసి నొక్కి ఒక్కని చెప్తూ, ఇది ఒక పెట్రోల్ వెహికల్కి ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా డిఫరెన్స్ సార్. ఓకేనండి? ఇక్కడ ఇకపోతే జీరో మెయింటెనెన్స్ అని ఎందుకు అన్నాను? జీరో మెయింటెనెన్స్ ఎందుకు అన్నాను అంటే, ఈ మధ్యకాలంలో మనకు చిన్న చిన్న సంఘటనలు జరిగింది. ఒక 4 సంఘటనలు జరిగింది భారతదేశంలో. ఈ 4 సంఘటనలు కూడా రకరకాల బ్యాటరీలను వాడి, తక్కువ కాస్ట్ ఉన్న లో కాస్ట్ బ్యాటరీస్, ఒకటి లిక్విడ్ బ్యాటరీస్. మన కార్లో కూడా లిక్విడ్ బ్యాటరీని యూజ్ చేస్తాం. లిక్విడ్ బ్యాటరీ దేనికి యూజ్ చేస్తాం మనం అంటే, యాసిడ్ తోటి తయారైంది. ఓన్లీ స్టార్ట్ చేసేంత వరకు మనం ఆ వాహనాన్ని మనము యూజ్ చేస్తాం. స్టార్ట్ అయిన తర్వాత ఇంజన్ ద్వారా మనం ప్రయాణం చేస్తాం. అట్లా మనకు గత 25-30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం మొత్తంలో కూడా ఎలక్ట్రికల్ రంగంలో అభివృద్ధి చెందున్నా కూడా మన భారతదేశం కొంత బీద దేశం కాబట్టి దానికి ఎక్కువ ఖర్చు పెట్టలేక దాన్ని మనకు తగ్గించి వాహనాలు వాడలేదు. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి
వాటిని అందుకోవడం కోసం మన దగ్గర యాసిడ్ బ్యాటరీలు, అల్యూమినియం బ్యాటరీస్, రకరకాల బ్యాటరీలు యూజ్ చేసి మన దగ్గర డెవలప్ చేయలేక కొన్ని సంఘటన జరిగింది వాస్తవం. మన కంపెనీ ఏడిఎంఎస్ వచ్చేటప్పటికి ప్రపంచ స్థాయిలో ఏ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్లో మనం వాహనాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఏముండదండి ప్రపంచ స్థాయిలో స్టాండర్డ్ అంటే వాళ్ళు తయారు చేసేది వాహనాలే, మనం తయారు చేసేది వాహనాలే. అంటే జనరల్గా మనకు మీకు క్లియర్గా నా సబ్జెక్ట్ విన్న తర్వాత మీకు ఎక్కడ డౌట్ కూడా రాకుండా నేను చెప్పడం జరుగుతుందండి. మీకు జనరల్గా మనకు సీలింగ్ ఫ్యాన్ ఉంది సార్. సీలింగ్ ఫ్యాన్లో ఇంటర్నల్గా మెయిన్గా బేస్లో ఏముంటాయి సార్? ఒకటి కాపర్ వైండింగ్, రెండోది బేరింగ్. మన ఇండలో బోర్ వేస్తాం సార్. బోర్ వేసినప్పుడు కూడా దాంట్లో కూడా కాపర్ వైండింగ్, బేరింగే ఉంటుంది. ఇదే సిస్టాన్ని మనకు ప్రపంచ స్థాయిలో 210 దేశాలలో కూడా మనము బోర్ మోటార్ని బాగా వాడేవాళ్ళు ఎవరంటే మన భారతదేశంలో బాగా ఫేమస్ అంటే ఎవరైనా చెప్తారంటే సిఆర్ఐ పంపు, టెక్స్మో మోటారు, ఇటువంటి ఒక ఫేమస్ ఒక 10-20 కంపెనీలు ఉన్నాయి. దాన్ని బాగా వాడుతుంటాము. కానీ ప్రపంచంలో ఉన్న 210 దేశాలలో కూడా ధారాళంగా వాడేది ఏంటంటే బాష్ కంపెనీ మోటార్ అండి. బాష్ కంపెనీ మోటార్ అండి. ఈ మోటార్ వచ్చేటప్పటికి మనం ఏడిఎంఎస్ కంపెనీ మనకు బాష్ కంపెనీ మోటార్ని వాడడం జరుగుతుంది. ఈ బాష్ కంపెనీ మోటార్ వచ్చేటప్పటికి జర్మన్ దేశానికి సంబంధించిందండి. మనము ప్రపంచ స్థాయిలో మన మోటార్ని వాడుతున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సార్. మనకు ఈ మోటార్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మన వెహికల్కి బ్యాక్ వీల్ మధ్యలో మనము మోటార్ని ఫిట్ చేసుకోవడం జరిగింది. ఆ గుండ్రటి రౌండ్లో మనం వెహికల్లో మనం ఫిట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనం మోటార్ రన్ అవుతుంటుందో బండి ముందుకు వెళ్ళిపోతుంది. ఈ మోటార్ రన్ చేసేది బ్యాటరీ, రెండవది బ్యాటరీ. ఈ రెండే మెయిన్ గుండెకాయ అండి మనకు. రెండోది వచ్చేటప్పటికి మనకు బ్యాటరీ. ఈ రెండోది బ్యాటరీ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీని మనం వాడడం జరుగుతుంది సార్. లిథియం అయాన్ అంటే ఏంటి? ఇక్కడ లిథియం అయాన్ గురించి మీకు అందరికీ చెప్తాను సార్. ఇక్కడ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి సార్. ఈ మొబైల్లో మీకు అందరికీ తెలుసు, మొబైల్లో బ్యాటరీ మనము బ్యాక్ సైడ్ ఈ కెమెరా భాగం వదిలేస్తే కింది భాగంలో మనం దాన్ని ఒక గడ్డ రూపంలో మనం బేస్ రూపంలో దాన్ని లిథియం అయాన్ బ్యాటరీని వాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ మొబైల్ ఫోన్లో లిథియం అయాన్ సార్ బ్యాటరీ. ఈ లిథియం అయాన్ అనే దాన్ని కాకపోతే మనము ఘన రూపంలో, ఇప్పుడు ఇది కూడా ఘన రూపమే, ఉన్నది అంటే ఘన రూపంలో మనం పెట్టి వాడడం జరుగుతుంది. అయితే దీంట్లో క్వాలిటీ వేసి కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. కానీ మన కంపెనీ వచ్చేటప్పటికి ప్రపంచ స్థాయిలో ఉండే హై స్టాండర్డ్స్ అని చెప్పుకుంటూ వచ్చాను. ప్రపంచ స్థాయిలో ఉండే హై స్టాండర్డ్స్ అంటే వెరీ సింపుల్గా చెప్తున్నాం సార్. మనం చిన్నప్పటి నుంచి మనకు లైట్లు ఎక్కువ మనకు వెళ్తురు లేనప్పుడు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మనం చీకట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే టార్చ్ లైట్ వాడేవాళ్ళం. టార్చ్ లైట్లో సెల్స్లు ఉండేది, ఎవ్రీడే అని ఇంకో సెల్స్లు ఉండేది, పెద్ద పెద్ద సెల్స్లు ఉండేది. ఆ సెల్స్ని మనం ఎక్కడైనా టార్చ్ లైట్ పేలింది విన్నామా సార్? మనం ఎవరు వినలేదు. ఇప్పటికీ మనం ఏసీలు వాడుతున్నాం, టీవీ వాడుతున్నాం, రిమోట్లు ఉంటాయి మన ఇంట్లో. ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్ కానీ పేలిన సందర్భం ఉన్నదా సార్? ఎక్కడ కూడా పేలిన సందర్భం ఇంతవరకు మనం వినలేదు. ఇక్కడ కూడా మన బ్యాటరీ వచ్చేటప్పటికి మన బ్యాటరీని లిథియం అయాన్ని సెల్ విధానంతో సార్, మనకు ఏ విధంగా అయితే సెల్స్లు ఉంటాయో మనకు సెల్ విధానంతో ఇక్కడ మనము ఒక 150 నుంచి 200 సెల్స్లు ఉంటాయండి. ఈ సెల్లులన్నీ కూడా మనము ఒక జాయిన్ చేసుకొని ఒక్కదానికి మాత్రం మనం ప్లస్ మైనస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఏదైనా హై టెన్షన్, ఒకసారి కరెంట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, బాగా వచ్చినాయి అనుకోండి, ఏదైనా పొరపాటు జరిగినా ఈ ఒక్క సెల్ ఒకటే ఎగిరిపోతుంది. ఆ ఒక్క సెల్ మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, కానీ మనకున్న బ్యాటరీ మొత్తం ఖరాబ్ కాదు. అదే మన కార్ బ్యాటరీ అనుకోండి, డెడ్ అయిందంటే మొత్తం తీసి పారేది. ఈ సెల్ విధానంతో ప్రపంచంలో ఉండే హైయెస్ట్ టెక్నాలజీ తోటి ఈ సెల్ విధానంతో మనము చేసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ మన కంపెనీ ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నదో ఆ స్థాయిలో ఉండే టెక్నాలజీని ఉపయోగించుకొని మన కంపెనీ పేరు మీద తయారు చేసుకొని బ్యాటరీలు మనం ఓన్గా తయారు చేసుకొని సెల్ విధానంతో మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఏడిఎంఎస్
ఎన్ని లక్షల వెహికల్స్ సేల్ చేసినా కూడా మన దగ్గర ఫెయిల్యూర్ లేదు సార్. 100% సక్సెస్ ఉన్నదనడానికి ఇది ఒకటే నిదర్శనం సార్. ఓకేనండి, ఇది బ్యాటరీలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీ యొక్క స్పెషాలిటీ. ఇకపోతే లిథియం అయాన్ బ్యాటరీ అయింది. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి కనెక్టరు, కన్వర్టరు, బాడీ అని. మూడోది కనెక్టరు, ఇంకోటి కన్వర్టరు, నెక్స్ట్ బాడీ. ఈ మూడింటిలో కూడా బాడీలో వచ్చేటప్పటికి మనం మీరు చూసినట్టయితే, అబ్జర్వ్ చేసినట్టయితే మనకు హ్యాండిల్ ఉంటుంది, బాడీ ఐరన్ బాడీ ఉంటుంది, బాడీతో పాటు మీకు సీట్ ఉంటుంది. ఇవన్నీ నార్మల్గా ఉంటుంది. మనకి ఫ్రంట్ పోర్షన్ కానివ్వండి, మడ్గార్ రేక్ మీద కానివ్వండి, మనకు ఒక వ్యక్తులు 100 కిలోలు ఉండే వ్యక్తి దాని మీద ఎక్కి మడ్గార్ రేక్ మీద ఇట్లా ఊగినట్టు ఊగినా కూడా, మన దగ్గర మిత్రుల దగ్గర వీడియోస్ ఉన్నాయి, మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. ఊగినా కూడా అది బ్రేక్ అవ్వట్లేదు, ఈవెన్ బోల్డ్ దగ్గర కూడా లూజ్ కావట్లేదు. ఎందుకంటే మనం ఫైబర్లో అక్రాలిక్ అని ఒక గమ్మెటల్ కలుపుకొని అన్బ్రేకబుల్ బాడీ తయారు చేసుకొని మన భారతీయ ప్రజల కోసం 18 రకాల వెహికల్స్ మోడల్స్ మనం చేయడం జరుగుతుంది. మరి ఈ 18 రకాల మోడల్స్ మనకు ఒక ఏడిఎంఎస్కే 18 టైప్ ఆఫ్ మోడల్స్ మనం వాహనాలను తయారు చేసి భారతీయ ప్రజల కోసం అందిస్తున్నామండి. మరి వేరే ఏ కంపెనీకైనా అవి ఉన్నాయండి అంటే, ఏ కంపెనీకైనా భారతదేశంలో 2 మోడల్స్ లేదంటే 3 మోడల్స్ ఉన్నాయి. ఒక్క కంపెనీకి మాత్రం 4 మోడల్స్ ఉన్నాయి సార్. 4 మోడల్స్ ఓన్లీ ఒకటే కంపెనీకి ఉన్నాయి. ఇకపోతే భారతదేశంలో మన కంపెనీకి వచ్చేటప్పటికి 6 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. 6 ఫ్యాక్టరీలు మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో వేరే ఏ కంపెనీకైనా సింగిల్ ఫ్యాక్టరీ ఉన్నది సార్. మనకు 6 ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఒకటి మన హెడ్ ఆఫీసు బెల్గాం కర్ణాటక పక్కనే మనకు ధార్వాడ్ అని, మన ఇండియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ధార్వాడ్లో చాలా పెద్దది మన ఫ్యాక్టరీ ఉండడం జరిగింది. దాంట్లో 10,000 స్క్వేర్ ఫీట్ తోటి మన ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నాయి. మనకు 2-3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ మనం అక్కడ మనకు ఒక సింగిల్ ఫ్యాక్టరీని చెప్పుకుంటాం. ధార్వాడ్లో 2 సార్, రెండు ఉన్నాయి. అయితే వస్తుంది సబ్జెక్ట్లో మీకు అది కూడా వచ్చేస్తుంది సార్. అయితే మీకు మనకు ధార్వాడ్ ఫస్ట్ ఫ్యాక్టరీ, కేరళ కొచ్చిన్, మన దగ్గరకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్లో మేడ్చల్ తూఫాన్, 4వది వచ్చేటప్పటికి మహారాష్ట్రలో ధూలే, నెక్స్ట్ 5 ఢిల్లీలో, నెక్స్ట్ 6వది గుజరాత్ అజ్మీర్లో మనం 6 ఫ్యాక్టరీని మన కంపెనీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా భారతీయ ప్రజల కోసం 18 రకాల వాహనాలను తయారు చేస్తూ వేరే ఏ కంపెనీకైనా 2 లేక 3 లేకపోతే 4 మోడల్సే ఉన్నాయి. మనం 18 రకాల మోడల్స్ని భారతీయ ప్రజల కోసం ఈ చక్కటి వాహనాలను అందిస్తూ తక్కువ ఖర్చుతోటి మనకు ప్రయాణం చేసి వాతావరణ కాలుష్యాల నుంచి కాపాడుతున్నాం, ఆర్థికంగా భారతీయుల్ని బలపడుతున్నాం. ఇకపోతే మనకు మనం ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకు ఏ విధంగా సపోర్ట్ దొరుకుతుంది, మనకు ఏ విధంగా వస్తుంది అంటే, రీసెంట్గా మనకు భారతీయ గవర్నమెంట్ నుంచి మనకు ఏ సపోర్ట్ వచ్చిందంటే, రీసెంట్గా మన పార్లమెంట్లో ఒక సమావేశం అయినప్పుడు నిర్మలా సీతారామన్ మేడం గారిని అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమంది అడిగారు, ఏమమ్మా ఇది సాధ్యపడని మాత్రం మీరు చెప్తున్నారు, ఏం సాధ్యమవుతుందండి మీరు అంటున్నారు, కానీ నేను భార్య పిల్లలతో నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను, భార్య పిల్లలతో నేను ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే 100 కిలోమీటర్లు పోతాను, పోయిన తర్వాత నా భార్య పిల్లలు ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, అది ఎంతవరకు సాధ్యపడుతుంది మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు సాధ్యపడదండి, ఎంతసేపు ఉన్న పెట్రోల్ వాహనాలతో ప్రయాణం చేయాలి తప్ప మనం వేరే గచ్చంతరం లేదని అన్నారు. అన్నప్పుడు మేడం ఏం చెప్పిందంటే, వెరీ సింపుల్గా ఈరోజు భారతదేశంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంక్ ఉంది. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంక్. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నారంటే, ఆటం బాంబు ఇది గ్యాస్ సిలిండర్ అనేది, పొరపాటున పేలితే ఇంట్లో ఎవరు బతకారన్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు ఉందండి, లేదు, ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్. అదేవిధంగా మనకు ప్రతి పెట్రోల్ బంకులో మన ఈ బ్యాటరీలు కనుక మనం అక్కడ ఒక 500 నుంచి 1000 బ్యాటరీలు మనం ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనం ప్రయాణం చేస్తున్నాం సార్. ఇక్కడికి విశాఖపట్నం ప్రయాణం చేస్తున్నాం. విశాఖపట్నం ప్రయాణం చేసేటప్పుడు ఏలూరు దాటి ఇంకో 40 కిలోమీటర్లు వెళ్ళాము, 90-100 కిలోమీటర్లు వెళ్ళగానే అక్కడ ఒక బ్యాటరీ మనం తాడేపల్లిగూడలో, ఎగ్జాంపుల్ తాడేపల్లిగూడ అనుకుంటాం, అక్కడ మనం ఒక బ్యాటరీని చేంజ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాం ఒక 100 కిలోమీటర్లు, అక్కడ మనం పెట్రోల్ బంక్లో ఇది ఇచ్చేస్తాం, అది పెట్టేసుకొని ప్రయాణం చేసి వెళ్తాం. ఆ విధంగా మనం ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కనుక మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంత వస్తుంది సార్ ఎక్స్పెండిచర్, 2 యూనిట్లకు 10 రూపాయలు ఎక్స్పెండిచర్. ఒక 30 రూపాయలు 40 రూపాయలు అదనంగా ఇచ్చామనుకోండి, వాళ్ళకి 30 రూపీస్ ఇచ్చామనుకోండి,
మనకి ఇంకొక 20 రూపాయలు అదనంగా పడుతుంది. కానీ మనం ఎక్కడ పోతే అక్కడ అది ఇచ్చేస్తాం, మిగిలిన తీసుకొని వెళ్ళిపోతాం, వేరే ఇంకో బ్యాటరీ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆ విధంగా ప్లాన్ చేశారు. అయితే ఉన్న వాస్తవం ఏంటంటే మన దేశ ఆర్థిక పరిస్థితిని ఉన్న పరంగా ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం కావడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడండి. మన జమ్మూ కాశ్మీర్లో లిథియం అయాను గనులు బయటపడ్డాయి. అది మన గవర్నమెంట్ కూడా ఎంతో చక్కగా చాకచక్యంతో దాన్ని ఒక 1.5 ఇయర్ నుంచి మొత్తం చుట్టూ ఫిన్సింగ్ చేసుకుంటూ వచ్చింది. ఫిన్సింగ్ చేసి ముందు సెక్యూరిటీ ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు లిథియం అయాన్ బ్యాటరీస్ని, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు లిథియం అయాన్ బ్యాటరీస్ కావాలని ఒక 10,000 కావాలని మనం డిమాండ్ పెట్టామనుకోండి, ఒక 1000 బ్యాటరీలు కానీ 800 బ్యాటరీస్ కానీ ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకునేవారు. ప్రపంచం మొత్తం కూడా 1-2 దేశాలను ఎక్కడన్నా కనుక ఉన్నట్టయితే 1-2 దేశాల మీదనే ఆధారపడేవారు. ఈరోజు మన అదృష్టం బాగుండి ఎవరైనా 10,000 బ్యాటరీలు కావాలంటే 10 లక్షల బ్యాటరీలు మనం సప్లై చేయడానికి కనుక మైన్స్ మన దగ్గర బయటపడ్డాయి జమ్మూ కాశ్మీర్లో. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశం కొన్ని $1,000,000,000 సంపాదించుకోవడానికి మన మైన్స్ అక్కడ బయటపడ్డాయి. వాటి అంతా సెక్యూరిటీగా ఏర్పరచుకుంది. దాని అంతా సెక్యూరిటీగా ఏర్పరచుకొని ఈరోజు మనం చేస్తున్నాం. ఫస్ట్ మన భారతీయులకే బ్యాటరీస్ మనం సర్వ్ చేసి, ఒక ఆధార్ కార్డు మీద ఒక బ్యాటరీ సర్వ్ చేసి ఎక్కడ పోయినా కూడా మన సిలిండర్ టైప్లో మార్చుకునే టైపు మన గవర్నమెంట్ ప్లాన్ చేసి మంచి ప్రోత్సహిస్తుంది. దాన్ని మన పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే మనం ఈ కంపెనీలో ఎందుకు పనిచేయాలి, పనిచేస్తే మనకు వచ్చే లాభాలు ఈ విషయం ఒకటి చెప్పి మీకు క్లోజ్ చేస్తాం. ఇక్కడ మనకు బంగారం లాంటి అవకాశాన్ని ఇచ్చి ఏడిఎంఎస్ కంపెనీ ఏం చేసిందంటే మన కంపెనీ కూడా 300 షోరూమ్స్ ఓపెన్ చేసిందండి. కరోనా టైంకి 300 షోరూమ్స్ ఓపెన్ చేసింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పీరియడ్లో వచ్చేటప్పుడు కరోనా అందరూ కూడా జీవితాలను తారుమారు చేసింది, ఇలా ఉండే జీవితాలను తారుమారు చేసింది. అట్లే మన కంపెనీ కూడా 300 షోరూమ్ పెట్టుకుంటే గాలికి దీపం పెట్టి దేవుడు అనుభవ దీపాలు కానీ షోరూమ్ రన్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే పబ్లిక్ ఫస్ట్ అవేర్నెస్ లేదు. పబ్లిక్ ఎవరైనా ఏమంటున్నారంటే అరే ఏంటండి ఎంతంత పెట్రోల్ బంక్ పోతే ఎంతంత పెట్రోల్ దొరుకుతుంది, పెట్రోల్ పోసుకొని మనం చక్కగా ప్రయాణం చేస్తున్నాం, ఇప్పుడు తొందరపడి మనం ఎలక్ట్రికల్ రంగానికి ఎందుకు మారాలి, నాకు ఇది ఉన్నది కదా అని చెప్పేసి ఒకటి పొల్యూషన్ ఎంత ఉన్నది తీవ్రత అనేది తెలియదు. రెండోది ఎలక్ట్రికల్ బండ్లు పేలుతున్నాయి కదండి అనేది ఒక అపోహ. ఇటువంటి అపోహలతోటి వాళ్ళు ఎలక్ట్రికల్ రంగాన్ని ప్రోత్సహించలేదు. మనము ఎంత హీన స్థితిలో ఉన్నాం. భారతదేశం అనేది ప్రపంచం మొత్తంలో 65 పొల్యూటెడ్ సిటీస్ మన ఒక భారతదేశంలో ఉన్నాయి, హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీస్. దానిలో మనం కౌంట్ తీసుకుంటే ఫస్ట్ ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ మన దేశ రాజధాని ఢిల్లీ అంటే 2 కలకత్తా ఉంటుంది, 3 బాంబే ఉంటుంది, 5, 6 హైదరాబాదు, బెంగళూరు వస్తే మన విజయవాడ సిటీ 10, 15లో మన కౌంట్ వస్తుంది. అంటే ఈ హీన స్థితిలో నుంచి మనం బయటపడాలని పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తీసుకొస్తూ ఈ కంపెనీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావడం జరిగింది సార్. యాజ్ పర్ నెట్వర్క్ మార్కెటింగ్ రావడం కోసం ఈ కంపెనీ ఏం చేసిందంటే కేవలం 15,000 రూపాయలని మీరు బండి బుక్ చేసుకోండి. బండి బుకింగ్ చేసుకోండి. ఈ బండి బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో 15,000 రూపాయలతో బండి బుక్ చేసుకున్న వాళ్ళకు, ఉదాహరణకు బండి వెహికల్ కాస్ట్ వచ్చేటప్పటికి 1,06,000 రూపాయలు ఉందనుకోండి. మనకు ఈ 1,06,000లో మనం ఎవరైతే 15,000 రూపాయలు పెట్టి బండి బుక్ చేసుకున్నారో ఈ 15,000 రూపాయలు తెచ్చేస్తే ఇక్కడ మనకు 91,000 ఉంటుంది సార్. 91,000 రిమైనింగ్ క్యాష్ పెట్టి మీరు బండి తీసుకోండి. లేదు మన దగ్గర క్యాష్ లేదు, లోన్ అప్లై చేసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి సార్. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీకి సంబంధించిన ఈజెడ్ ఫైనాన్స్ ఉంది. ఈజెడ్ ఫైనాన్స్ కాకుండా మనకు బజాజ్ ఫైనాన్స్ ఉంది, దాంతోపాటుగా శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, దాంతోపాటుగా పేటేజ్ ఉంది. ఆల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఏ బ్యాంకులో అప్లై చేసుకున్నా మనకు 100% లోన్ వస్తుంది. ఈ లోన్ మనం తీసుకొని వెహికల్ మనం పర్చేజ్ చేస్తే మనం ఎలక్ట్రికల్ రంగం నుంచి మనం ప్రోత్సహించిన పర్యావరణ ప్రేమికులు అవుతున్నాం. ఎవరైతే బండికి అడ్వాన్స్గా బుక్ చేసుకుంటారో ఈ బుక్ చేసుకున్న వ్యక్తులకు మన కంపెనీ 4 రకాల బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 రకాల బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ 4 రకాల బెనిఫిట్స్? ఫస్ట్ బెనిఫిట్ వచ్చేటప్పటికి మనకు ఇక్కడ మనకు రిఫరల్ కమిషన్ అండి. రిఫరల్ కమిషన్. ఈ రిఫరల్ కమిషన్ అంటే ఏంటి? మనం 15,000 రూపాయలు తోటి బండి బుక్ చేసుకున్నాం సార్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారు 15,000 రూపాయలతో బండి బుక్ చేసుకున్నాను. సార్ బండి బుక్ చేసుకున్న తర్వాత సార్ నన్ను కూడా ఈ కంపెనీలో పర్చేజ్ చేయించారు. పర్చేజ్ చేయించి నేను కూడా బండి 15,000 రూపాయలతో బుక్ చేసుకున్నప్పుడు సార్ నాకు కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేసింది సార్. కాబట్టి వారికి రిఫరెన్స్ కమిషన్ కింద 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సార్. ఎంతండి? 5,000 రూపీస్. ఎవరైతే కంపెనీకి పర్చేజ్ చేయించారో పర్చేజ్ చేసిన వ్యక్తికి 5,000 రూపాయలు అవడం జరుగుతుంది. అంటే దీంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ కనుక మనం ఆలోచిస్తే కంపెనీకి మనం ఇద్దరు వ్యక్తులు పర్చేజ్ చేసాం సార్. ఎంత వస్తుంది? 10,000 రూపాయలు. 5 పర్చేజ్ చేయించాం. ఎంత వస్తుంది సార్? 25,000 వస్తుంది. 10 మందిని పర్చేజ్ చేయించాం, 50,000 వస్తుంది. డైరెక్ట్ కనుక మనం 20 మందిని పర్చేజ్ చేపిస్తే 20 × 5,000 అంటే 1,00,000 రూపాయలు వచ్చేసి వెహికల్ ఫ్రీ అయిపోతుంది. ఓకేనా సార్? అంటే ఎంతమంది వ్యక్తుల్ని మనం కంపెనీకి పర్చేజ్ చేపిస్తే అంతమంది వ్యక్తులు ఇంటూ 5,000 రూపాయలు మనకు స్ట్రేట్ ఫార్వర్డ్గా వచ్చేస్తాయి సార్. ఇది పర్చేజ్ చేయించినందుకు కానీ రిఫరెన్స్ కమిషన్ కింద మన కంపెనీ కూడా జరుగుతుంది. ఇకపోతే రెండో బెనిఫిట్ సార్. రెండో బెనిఫిట్ వచ్చినప్పటికీ ఈ రెండో బెనిఫిట్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఏ గ్రూప్ ఉంటుంది, నెక్స్ట్ బి గ్రూప్ ఉంటుంది. ఏ గ్రూప్ కానివ్వండి, బి గ్రూప్ కానివ్వండి, ఏ గ్రూప్ కానివ్వండి, బి గ్రూప్ కానివ్వండి, ఈ ఏ గ్రూప్ ప్లస్ బి గ్రూప్ కనుక మ్యాచ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి మనకు 3,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా రైట్ హ్యాండ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, మ్యాచ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్. దీంట్లో మీకు అర్థం కావడం కోసం నేను స్ట్రక్చర్ గీస్తున్నాను సార్, మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఏ గ్రూప్ బి గ్రూప్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూప్ అనుకోండి. ఏ గ్రూపు బి గ్రూప్ని ఇద్దరు వ్యక్తుల్ని మీరు పరిచయం చేయించాలి. కేవలం ఇద్దరే వ్యక్తులు చెప్తుంది సార్. ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పడితే వాళ్ళు వచ్చి నా దగ్గర 15,000 రూపాయలనే నేను మీకు పే చేస్తాను, నాకు నేను అది జాయిన్ అయిపోతాను, బండి బుక్ చేసుకుంటానంటే వాళ్ళని చేర్చుకోవద్దు. ఈ కంపెనీలో ఎవరైతే ఏడిఎంఎస్ కంపెనీ కోసం టైం కేటాయించే వ్యక్తులు చూసుకోవాలి సార్. ఎవరిని సార్ మనం ఫస్ట్ చూడాల్సింది? టైం కేటాయించే వ్యక్తులు చూడాలి ఫస్ట్. రెండవది బర్నింగ్ డిజైర్ ఉండాలి సార్. మూడవది జీవితంలో పైకి రావాలని తపన ఉండే వ్యక్తులు చూడాలి సార్. ఈ మూడు ఎందుకు చూడాలి? మన 15,000 ఉదాహరణకు ఈ మేడం గారు ఉన్నారు, అడగగానే 15,000 ఇస్తా అన్నారు. ఆ మేడం తర్వాత పని చేయదు, ఆ పడేనంతా మళ్ళీ నా మీద పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం, తప్పక అనుకోండి. ఇప్పుడు మేడం గారే ఒకవేళ మేడం గారే బాగా నేను కష్టపడి పని చేయాలని తపన ఉంది మేడం గారికి, వారు తయారు చేసుకున్నా నా వర్క్ పడేనంతా మేడం గారే చేసేస్తారు, అంతే కదా సార్. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే 1 వీక్ టైం తీసుకోండి. 1 వీక్ టైం తీసుకొని 1 వీక్ టైంలో మీరు వారం రోజుల టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైతే కష్టపడి పని చేయాలనే తపన ఉన్న వ్యక్తుల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే బర్నింగ్ డిజైర్ ఉంటుందో, ఆఖరి బాధ తెలుసుంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే కంపెనీ కోసం టైం కేటాయించగలుగుతారు, ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వాళ్ళు అహర్నిశలు ఏడిఎంఎస్ గురించి ఆలోచించాలి, ఏడిఎంఎస్ గురించి తపన పడాలి, ఎలక్ట్రికల్ వాహనాన్ని ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకుపోవాలనే ధోరణి ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ వాహనాన్ని ప్రోత్సహించి భావితరాల వరకు వాళ్లకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించే వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవడం కోసం ఈ మూడు ఫండమెంటల్స్ ఉన్న వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవాలి. ఈ 3 ఫండమెంటల్స్ ఉన్న వ్యక్తుల్ని వారం రోజులు టైం తీసుకొని మనం ఒక్కలం మనిషి పుట్టిన తర్వాత ప్రతి వ్యక్తికి చెప్తే మీరు ఒక్క స్నేహితుడు ఒక బంధువులు ఉంటారు కదా సార్, ఇద్దరిని చేసుకోలేము సార్. ప్రతి వ్యక్తి ఓన్లీ కేవలం ఇద్దరినే చేసుకోమని చెప్తున్నాం సార్. ఇద్దరిని కనుక మనం తయారు చేసుకుంటే మల్టిప్లికేషన్ చేసినాం, మనం ఒకళ్ళమే ఇద్దరిని తయారు చేసాం. వీళ్ళకి కూడా ఏం చెప్తున్నాం అంటే ఇదే ఫండమెంటల్స్, టైం కేటాయించే వ్యక్తి, బాండింగ్ డిజైర్ ఉన్న వ్యక్తి, జీవితంలో పైకి రావాలని తప్పన్న 3 క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్ని మీరు కూడా ఒక ఇద్దరిని తయారు చేసుకోండి. అప్పుడు ఈ పైన ఉండే వ్యక్తి ఈయన కలిపి ఇద్దరిని తయారు చేస్తారు సార్. ఈ పైన ఉండే వ్యక్తి వీళ్ళు ఈయన కలిపి ఇద్దరిని చేసేస్తారు. ఇక్కడికి సెకండ్ వీక్ అనుకోండి, 2వ వారం సెకండ్ వీక్. 2వ వారంలో ఇతను కలిపి ఇద్దరిని, ఇతను కలిపి ఇద్దరిని చేశారు. ఇతని బాధ్యత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇతను కలిపి ఇద్దరిని, ఇతను కలిపి ఇద్దరిని వీళ్ళు చేసుకుంటారు సార్. ఇతను కలిపి ఇద్దరిని, ఇతను కలిపి ఇద్దరిని, వీళ్ళిద్దరి బాధ్యత కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎవరికి వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. 2వ వారం పూర్తయ్యేటప్పటికి మనకు ఫస్ట్ వీక్లో ఎంతమంది సార్ మనం చేసుకుంది?
ఇద్దరిని. రెండో వారం వచ్చేటప్పటికి 4 అయ్యారు. మూడో వారం థర్డ్ వీక్ వచ్చేటప్పటికి ఎంతమంది అయ్యారు సార్? 8 మంది అయ్యారు. 4వ వారం వచ్చేటప్పటికి సార్, ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికి 16 మంది అవుతారు సార్. ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికి 16 మంది అయిపోయారు సార్. 4 వారాలు పూర్తయిపోయింది. అంటే 1 మంత్ మనకు పూర్తయిపోయింది. 1 మంత్ పీరియడ్ పూర్తి అయిపోయేటప్పటికి ఇక్కడ ఫోర్త్ వీక్లో వచ్చిన వాళ్ళు 16 మంది ఉన్నారు. థర్డ్ వీక్లో వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు. 16 + 8 ఎంత సార్? 24 + 4 28 + 2 30 ప్లస్ మనం 1 31 మంది ఇదే మాదిరిగా మనం సమావేశం అయ్యాము. 31 మంది మనందరి జీవితాన్ని మార్చుకోవాలనే మంచి పట్టుదలతోటి ఇంకొక 2 నెలలు 3 నెలలు మనం పనిచేసాం అనుకోండి. 2 నెలలు తీసుకోండి. సెకండ్ మంత్ పనిచేసాం సార్, థర్డ్ మంత్ పనిచేసాం సార్, సెకండ్ మంత్ థర్డ్ మంత్ పనిచేశారు. సెకండ్ మంత్ ఈ 16 మంది ఒక్కొక్కళ్ళు ఫస్ట్ వీక్లో ఇద్దరిద్దరు తయారు చేసి ఎంతమంది అవుతారండి? 16 32 మంది అవుతారు. రెండో వారం సెకండ్ వీక్ వచ్చేటప్పటికి 32 64 మంది అవుతారు. 64 మూడో వారం వచ్చేటప్పటికి 128 మంది అవుతారు. ఈ 128 మంది 4వ వారం వచ్చేటప్పటికి 256 మంది అవుతారు సార్. 256 మెంబర్స్. ఇక్కడ మూడో నెల తీసుకున్నట్టయితే ఈ 256 మంది ఒక్కొక్కరు ఇద్దరు చేస్తే థర్డ్ మంత్ వచ్చేటప్పటికి 512 మంది, 1024, 2048, 4096 మంది అవుతుంది సార్. ఈ 4096 మంది ఈ లెఫ్ట్ రైట్ మనకు డివైడ్ చేస్తే ఈ పక్క ఒక 2000 టీం వచ్చింది, ఈ పక్క ఒక 2000 టీం వచ్చింది సార్. 2000 ఇంటూ మనకు మ్యాచింగ్ ఏ గ్రూప్ బి గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత సార్? మనకు 3000 రూపాయలు. 2000 ఇంటూ 3000 రూపాయలు సార్ మనకు ఇది కూడా ఎంత అండి? 60 lakhs. ఓకేనా సార్? ఇది సార్ మనకు బైనరీలో మ్యాచింగ్ ఇన్కమ్లో ఉండే మజా ఇదండి. మనం కరెక్ట్ కనుక ఏ గ్రూప్ బి గ్రూప్ మ్యాచ్ చేసుకుని కనుక మనం వర్క్ చేసుకుంటూ పోతే ఒక 3 నెలల పీరియడ్లో 60 లక్షలు సంపాదించుకోవచ్చు. నేను ఇక్కడ ఏం గాలికి లెక్కలు చెప్పట్లేనండి. ఒక వ్యక్తి వారం రోజులు టైం తీసుకొని ఒక బంధువుని ఒక స్నేహితులు చేయించుకోలేరా సార్? మల్టిప్లికేషన్ చేసినాం. ఒక్కడు ఇద్దరు చేసారు, ఇద్దరు నలుగురు చేశారు. 4 8 అయింది, 8 16 అయింది. ఆ 16 నుంచి యాజిటీస్గా ప్రతి వారానికి ఇద్దరు ఇట్లా సమావేశాలు పెట్టుకొని అందరూ ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎవరు ఏ పని చేసినా జీవితాని కోసమే సార్. భార్య పిల్లల్ని పోషించుకోవాలి, ఆర్థికంగా బలపడాలి. మరి ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ ఈ కంపెనీ కల్పించి ఒక 4 నెలలు తీసుకోండి సార్. ఇటు పక్క 4000, ఇటు పక్క 4000 టీం, ఇటు పక్క 4000 టీం వస్తుంది. 4000 ఇంటూ 3000 అంటే 1,20,00,000 అవుతుంది. 4 నెలల పీరియడ్లో కదండి. 1 ఇయర్లో సక్సెస్ అయ్యాం. 1 ఇయర్లో 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాం. మనకి నష్టమా సార్? ఈ ఒక్క ఫండమెంటల్ని మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు, అంటే ఆదిలాబాద్ నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రాలలో 300 మంది లీడర్లు చక్కగా దీన్ని బేస్ చేసుకొని కోటీశ్వర్లు అవుతున్నారు. దానికి నిదర్శనం నేను 3 సంవత్సరాల నుంచి మొత్తము నేను అన్ని చోట్ల కూడా ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు పనిచేశాను. అటు నిజామాబాద్ కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ వరకు పూర్తిగా నేను అన్ని ఏరియాలో పనిచేశాను. చక్కగా 300 మంది లీడర్లు ఆర్థికంగా కోటీశ్వర్లు అయ్యారు. ఏ విధంగా అవుతారు కోటీశ్వర్లు అంటే చూడండి, వెరీ సింపుల్. మనకు ఈ 32 మంది వచ్చారు సార్. ఒక్కొక్కళ్ళు 1 నెల కష్టపడిన తర్వాత మొదటి వారంలో 32 మంది వచ్చారు. ఆ 32 మంది రోజు ఇద్దరు చేసుకుంటూ పోయారు సార్. ఈ పక్క ఒక 17, ఈ పక్క ఒక 17 చాలండి మనకు, అంతకంటే అవసరం లేదుగా. వీళ్ళు ఒక రోజుకు ఒక 17 మంది ఇంటూ 17 మంది ఇటు వచ్చేస్తే 17 ఇంటూ 3,000 రూపాయలు సార్. 17 ముళ్ళు ఎంత అండి? 51,000. ఈ కంపెనీ 51,000 ఇయ్యదు. ఎంత అన్నా రానియండి, 50,000 సీలింగ్ సార్. పర్ డే సీలింగ్ 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పర్ డే సీలింగ్ 50,000 అంటే ఒక రోజు ఆదాయం 50,000 కంటే ఎక్కువ ఇవ్వదు. మనకి ఎక్కువ ఎక్కడైతే పవర్ ఉంటుందో ఆ సైడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ 17 మంది ఒక్క రోజుకు మనకు 17 మంది జాయిన్ అయితే 17 ఇంటూ 3,000 రూపాయలు 50,000 హైయెస్ట్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరోజు ఆదాయాన్ని 50,000 రూపాయలు చొప్పున తీసుకుంటూ 300 మంది లీడర్లు నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇంకా ఏం కావాలి సార్? ఇట్లాంటి బంగారం లాంటి అవకాశం ఇచ్చి కంపెనీ ఇటువంటి ప్రోత్సాహం ఇచ్చింది. మరి దీంట్లో కూడా మనకు కంపెనీ నుంచి ఈరోజు కొన్ని లక్షల వాహనాలను అమ్ముతూ భారతీయ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మన కంపెనీ ఏమేంటి? ఫస్ట్
ఎలక్ట్రికల్ వాహనాన్ని ప్రోత్సహించాలి. ఎలక్ట్రికల్ వాహనాన్ని ప్రోత్సహిస్తున్నాం. కాలుష్యం నుంచి వాయు కాలుష్యం నుంచి నివారించాలి. వాయు కాలుష్యం నుంచి నివారిస్తున్నాం. ఎవరైనా మీ కంపెనీ వెహికల్ అమ్ముతున్నామండి, మీరు రండి, అందరినీ ప్రోత్సహించండి, మీ బంధువులు స్నేహితులు అంటే పోవా నీకేం పని లేనట్టు నాకేం పని లేదు అంటారు. అదే ఇక్కడికి వచ్చి ఒక 5,000 రూపాయలు రిఫరెన్స్ కమిషన్ ఇస్తున్నాం సార్. మీకు రిఫరెన్స్ కమిషన్ ఇస్తున్నాం కాబట్టి మరి మీరు కూడా ప్రోత్సహించండి. ఒక బండి నమ్మి పెడితే మీకు ఒక 5,000 ఇస్తాం సార్ అంటే కొద్దిగా ముందుకు వస్తారు. అయ్యా పొల్యూషన్ కూడా తగ్గుతుంది కదా, పొల్యూషన్ తగ్గుతుంది, వాతావరణ కాలుష్యం నుంచి మనం అన్ని కాపాడిన గొప్ప వ్యక్తులు అవుతున్నాం అని చెప్పేసి అని ముందుకు వస్తారు. దీంట్లో కూడా ఇంకో చిన్న అపోహం ఉంది సార్. నెట్వర్క్ అనేటప్పటికీ అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది గుడ్స్ కట్ అంటారు. గుడ్స్ కట్ కాదండి. ప్రపంచంలో 170 దేశాలలో అతిపెద్ద కోటీశ్వరులు ఉన్నారు అంటే ఓన్లీ సక్సెస్ అయింది నెట్వర్క్ విధానం ద్వారానే అండి. మన ఇండియాలో 2017లో దాన్ని లీగల్గా చేశారు. ఏదైతే ప్రోడక్ట్ మీరు 15,000 పే చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇస్తారంటారో కస్టమర్ పే చేసిన వ్యక్తికి తప్పనిసరిగా ఇవ్వమంటారు. మన దాంట్లో ఏంటి సార్, వాహనం. నెక్స్ట్ వెంటనే వచ్చేసి వాహనం తీసుకొని వెళ్తాం. వెంటనే మనం కూపన్స్ ఇచ్చేస్తాం సార్. ఎవరైతే ఇప్పుడు సారు ఈరోజు 15,000 రూపాయలు పే చేశారు కానీ వెంటనే సార్కి పర్చేస్ కూపన్స్, వెహికల్ పర్చేస్ కూపన్స్ 5,000 రూపాయలు 3 కూపన్లు ఇచ్చేస్తున్నాం. లేదంటే 15,000 రూపాయలు ఒకటి కూపన్ ఇచ్చేస్తున్నాం. సారే తీసుకోనండి. సార్ వల్ల బంధువు కానీ స్నేహితులు కానీ పోయి షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఆ కూపన్ ఇచ్చేసి దాని ప్రకారంగా మనం లెజ్ చేసి బండి తీసేసుకోవచ్చు. బయట కొన్న షోరూంలో డైరెక్ట్ వెళ్ళి తీసుకున్న దీని ద్వారా వెళ్ళి తీసుకున్న రేటు డిఫరెన్స్ ఉంటుంది సార్. నిజాయితీగా మనం సేల్ చేయడం జరుగుతుంది. ఇకపోతే అన్లిమిటెడ్ డెప్త్ ఉంటుంది సార్. అన్లిమిటెడ్ డెప్త్ ఉంటుంది. ఇది రెండో బెనిఫిట్ సార్. ఒక్క రోజు ఆదాయాన్ని 50,000 రూపాయలు తీసుకొని ఒక నెలకు 15 లక్షల రూపాయలు తీసుకోవడానికి బంగారం అనే అవకాశం మనకు ఈ కంపెనీ కల్పించిందండి. చక్కగా ఈ కంపెనీలో చాలామంది లీడర్స్ దీన్ని ఈ ఫండమెంటల్స్ ఉపయోగిస్తూ టైము, బర్నింగ్ డిజైర్, అతనుకున్న టాలెంటే అనుకోండి, అతని జీవితంలో పైకి రావాలనే తపనని పెట్టుకోండి, దీన్ని 3 సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని చక్కగా కోటీశ్వర్లు అవుతున్నారు సార్. ఆర్థికంగా బలపడుతున్నారు. నిరుద్యోగాన్ని కూడా మనం ఇకపోతే మూడో బెనిఫిట్ ఉంది సార్. మూడో బెనిఫిట్ ఏంటంటే వచ్చేటప్పటికి మనకు ఇటొక 10 ఐడీలు మనకి ఎప్పుడైతే వస్తాయో లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినప్పుడు అవార్డు రివార్డ్ కింద మనకు ADMS 32 ఇంచెస్ టీవీ కూడా దొరుకుతుంది. 32 ఇంచెస్ టీవీని మనకు పర్వాలేదు రమేష్, ADMS 32 ఇంచెస్ టీవీ కూడా దొరుకుతుంది సార్. ఇటు 30 అటు 30 వచ్చినప్పుడు థాయిలాండ్ దేశానికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఇటు 50 అటు 50 వచ్చినప్పుడు బైక్ ఫ్రీ సార్. నెక్స్ట్ అంటే మీకు స్ట్రక్చర్ ఇవ్వమంటే దీని మీద స్ట్రక్చర్ కూడా వేసేస్తాను. దీంట్లో మనకు మూడో బెనిఫిట్ వచ్చేటప్పటికి అవార్డ్ రివార్డ్స్ అండి. అవార్డ్ రివార్డ్స్లో ఇక్కడ సింగిల్ పర్సన్ లెఫ్ట్ రైట్ అనుకోండి. లెఫ్ట్లో రైట్లో సింగిల్ పర్సన్ ఇక్కడ 1,06,000 రూపాయలు పెట్టి బండి కొన్నాడు సార్. 1,06,000 పెట్టి ఇతను ఇటు సైడ్ ఒక బండి కొన్నాడు, ఇటు సైడ్ ఒక అతను బండి కొన్నాడు. గోవా ట్రిప్ ఇస్తుంది సార్ మన కంపెనీ. నెక్స్ట్ ఇటు ఒక 10 మంది మనకు టీమ్ బిల్డప్ చేసుకున్నాం. ADMS 32 ఇంచెస్ టీవీ సార్. 1,06,000 మనకు ప్రమేయం లేదు. 15,000 రూపాయలు పెట్టి బండి బుక్ చేసుకున్న వాళ్ళతోటి మనకు ఇక్కడ ఈ కింది వచ్చే అన్ని కౌంట్ అన్ని ఐడితో తీసుకున్న వాళ్ళకి అంటే మనం మాట్లాడిన వాళ్ళు ఇద్దరు డైరెక్ట్గా బళ్ళు కనుక్కుంటే గోవా తీసుకెళ్తారు. లేదు 15,000 తోటి జాయిన్ పర్సన్ తోటే మనం కౌంట్ చేసుకుంటే ఇటు 10 అంటే ADMS 32 ఇంచెస్ ఫ్రీ అండి. నెక్స్ట్ 30 ఈ 10 కాకుండా 30 చేసామనుకోండి. 30 వస్తే ఎప్పుడైతే 30 వస్తాయో 30 వచ్చినప్పుడు మనకు లెఫ్ట్ 30 రైట్ 30 వచ్చినట్టయితే మనకు థాయిలాండ్ ట్రిప్ అండి. అంతే సార్, థాయిలాండ్ ట్రిప్. ఇది 50 వచ్చాయి. బైక్ ఫ్రీ, ఎలక్ట్రికల్ స్కూటర్ ఫ్రీ. అంతే సార్, ఫ్లెష్ అవుట్ అయిపోతుంది ఎప్పటికప్పుడు. 10 అయిపోయినాయి. 10 టీవీ తీసేసుకున్నాం. 10 దగ్గర అమౌంట్ కూడా వస్తుంది కదా సార్. 10 ఇంటూ ఇది 10 అది 10 30,000 వచ్చేస్తుంది. 30,000 వచ్చేస్తుంది. 30 వచ్చింది. 30 90,000 ఇక్కడ వస్తుంది. మళ్ళీ మనకు థాయిలాండ్ ట్రిప్ వస్తుంది. అమౌంట్ కాకుండా ఈ రివార్డ్ అవార్డ్ రివార్డ్స్
50 వచ్చినప్పుడు బైక్ ఫ్రీ ఏడిఎంఎస్ బైక్. 100 వచ్చింది అనుకోండి, 100 వస్తే దుబాయ్ ట్రిప్పు 250 వచ్చింది. 50 గ్రామ్స్ గోల్డ్ ఫ్రీ. నెక్స్ట్ ఇటు ఒక 500 టీము వచ్చింది. వచ్చినప్పుడు యూరోప్ ట్రిప్పు 4 nights 5 days 1000 వచ్చింది. హోండా సిటీ కారు పెట్రోలే సార్. నెక్స్ట్ 2500 వచ్చింది మనకు. హౌస్ ఫండ్ 25 lakhs ఫ్రీ. నెక్స్ట్ 5000 వచ్చింది. ఆడి కారు. నెక్స్ట్ లాస్ట్ వన్ 10,000 వచ్చింది. జాగ్వర్ కార్ ఫ్రీ సార్. ఇది అవార్డు రివార్డు రూపంలో మనకి ఇస్తున్న బెనిఫిట్ సార్. ఇది థర్డ్ బెనిఫిట్ అండి. 4వ బెనిఫిట్ ఇది సార్, లాస్ట్ వన్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇది చెప్తున్నానండి, ఓకే కదా? ఫోర్త్ బెనిఫిట్ వచ్చేటప్పటికి అవార్డు రివార్డ్ అయిపోయిన తర్వాత షోరూమ్ సార్. ఎవరైతే మన కంపెనీకి షోరూమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తికి షోరూమ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు గాను రాయల్టీ 1% ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో రాయల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ సార్ ఉన్నారు, ఎగ్జాంపుల్ సార్ ఒక 22 lakhs పెట్టి షోరూము ఒక వాటితోటి మేము ఒప్పించి అమౌంట్ పే చేయించారు. వారికి 1% ఎంత వస్తుంది సార్? 22,000 వచ్చేస్తుంది. ఓకేనా సార్? అట్లా షోరూమ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు కూడా బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 4 రకాల బెనిఫిట్స్ తోటి ఈ కంపెనీ ఈరోజు భారతదేశంలో ఎంతోమంది లీడర్స్ని తయారు చేసి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తూ చక్కటి బంగారం లాంటి అవకాశాన్ని మనకి ఇచ్చింది. మరి మనందరం కూడా ఫస్ట్ మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, పర్యావరణాన్ని రక్షిస్తున్న పర్యావరణ ప్రేమికులుగా ప్రపంచం మొత్తంలో కూడా 210 దేశాల్లో హయ్యెస్ట్ పొల్యూటెడ్ సిటీస్ మన భారతదేశంలో 165 ఉన్నాయి. కాబట్టి ఆ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అందరం కూడా నడుము బిగించి వాతావరణ ప్రేమికులమై మనం చేయాల్సిన ప్రతి ఒక్క భారతీయుడి మీద బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతని మీదేసుకొని మనము, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలక్ట్రికల్ వాహనాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళను ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించే విధంగా మనం తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. కాబట్టి అవేర్నెస్ తీసుకొస్తూ చక్కగా మనకి ఏదైతే కంపెనీ నుంచి బెనిఫిట్స్ వస్తున్నాయో ఈ బెనిఫిట్స్ అన్ని పొందుతూ మనం కోటీశ్వరులు అయితే మనతో పాటు మన బంధువుల్ని, స్నేహితుల్ని, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. నేను ఇన్ని చెప్పాను, ఇంకొక విషయం నొక్కి ఒక నుంచి నేను క్లోజ్ చేస్తాను సార్. ఇప్పుడు 90 daysలో ఇక్కడ ఇంతమంది కూర్చున్నా కదా, ఎవరైనా సెల్ ఫోన్ లేని వ్యక్తి ఉన్నారా సార్? మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా అండి? పలానా వ్యక్తి దగ్గర మా సెల్ ఫోన్ లేని వ్యక్తి అండి, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండాలి, ఎవరు ఉన్నారండి? ప్రతి వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ ఉన్నది సార్. నిజ జీవితంలో ఇది నిత్యావసర వస్తువు అయిపోయింది. పడుకున్న పక్కన పెట్టి పడుకుంటాం. ఇది అందరూ ఒప్పుకుంటారా? ఇకపోతే మనం వాహనం కూడా మన ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన తర్వాత వాహనం లేని వ్యక్తి ఉన్నాడా సార్? ప్రతి ఇంటికి, ఇందాక చెప్పుకున్న సబ్జెక్టు, ప్రతి ఇంటికి కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే 3 వెహికల్స్ మినిమం ఉంటున్నాయి. మరి వెహికల్ కూడా నిత్యావసర వస్తువు అయింది. కాబట్టే మనం సక్సెస్ అవుతున్నాం సార్. నేను క్లియర్గా చెప్తున్నాను, కాబట్టే మనం సక్సెస్ అవుతున్నాం. ఇది ఎంత నిత్యావసర వస్తువు, అది కూడా నిత్యావసర వస్తువు. మనం ఏం వేరే బట్టలు అమ్మట్లేదు, లేకపోతే ఇంకోటి ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళని మనం అక్కడ జాగ్రత్త కొనమని వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. నీకేదైతే నిత్యావసర వస్తువు ఉందో ఆ నిత్యావసర వస్తువుని పెట్రోల్ పోసి వాతావరణాన్ని కాలుష్యం చేసి ఖరాబ్ చేయకుండా నిత్యావసర వస్తువు ఇది,
రూపాయల ఖర్చుతోటి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. చక్కగా వాహనం కొనుక్కొని వాతావరణాన్ని కాపాడమని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి అది నిత్యావసర వస్తువు కాబట్టి మనం 100% సక్సెస్ అవుతున్నాం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా చక్కగా ఈ ఎలక్ట్రికల్ వాహనాన్ని ప్రోత్సహించండి. భావి భారత మన పిల్లలని ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళను పర్యావరణం నుంచి రక్షించి వాళ్ళ ఆయుష్ను పెంచే గొప్ప వ్యక్తులు అవుతున్నాం. కాబట్టి దీని అందరం మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని మీ అందరికి తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా సార్? దాంట్లో 5,000 రిఫరెన్స్ ఉంది. అవునండి. దాంట్లో మనకి కండిషన్ చెప్తాను. జనరల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎక్కడికి పోయినా కూడా 5% టీడీఎస్ అనేది కట్ అవుతుంది సార్. ఆ టీడీఎస్కి మన ఫామ్ 16A మనకు కంపెనీ నుంచి వస్తుంది. ఆ ఫామ్ 16A మనం ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు మనకు రిటర్న్ వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రం 10% ఉండడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ 10% కంపెనీ వాళ్ళ ఖర్చు ఎక్స్పెండిచర్ కింద వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళు ఒక వ్యక్తి ఈ రోజు వచ్చాడు అంటే ఈ రోజు నీతో బండి కొనుక్కొని అంటే ఏదైనా కానివ్వండి వెంటనే వెళ్ళిపోకూడదు. నీతో అటాచ్ అయ్యి ఉండాలి, పర్మనెంట్గా నీతో అటాచ్ అయ్యి నీ కంపెనీకి నువ్వు యాజ్ ఎ నెట్వర్క్ లీడర్గా ఆయన కంపెనీలో నిలబడాలి అన్నప్పుడు అతనికి రీపర్చేజ్ ఉండాలి. రీపర్చేజ్ ద్వారా అతనికి ప్రతి నెల కూడా నీ దగ్గర ఏదో ఒక వస్తువు కొనుక్కుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి అనే ఉద్దేశంతో మన కంపెనీలో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. దాంట్లో లేడీస్ స్టాండర్డ్ నాప్కిన్ కానించి మొదలు పెడితే ADMS టీవీ 20 ఇంచెస్ నుంచి 120 ఇంచెస్ టీవీ వరకు ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ రేపు ఫ్యూచర్లో మన దగ్గర ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్స్ వస్తున్నాయి, కార్ వస్తుంది. దాంతోపాటుగా మన మొబైల్స్, ల్యాప్టాప్స్ ఎన్నో రకాల వస్తువుని మనము తయారు చేసి మన ADMS మిత్రుల కోసం అందించడం జరుగుతుంది. దాంట్లో రీపర్చేజ్లో మనం ఏ వస్తువు కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ 10% అమౌంట్ తోటి మనం బైక్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. బైక్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మనం కొంతకాలం మనం కష్టపడి పనిచేసిన తర్వాత దాంట్లో కొంత ఫండ్ ఉంది మనది వ్యాలెట్లో. ఆ వ్యాలెట్లో ఫండ్ నుంచి మనం రకరకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా సార్? ఇంకా ఎనీ డౌట్? యాప్ ఉంది. ఉన్నది వెబ్సైట్ ఉన్నది సార్. ఒక పర్సన్ ఒక 15 రోజులు కడతారు కదా, ఒక 5-6 కట్టించారు అనుకోండి ఆ ఫ్యామిలీలో, అవన్నీ కలిపి బండి కింద ఇస్తే లేదు సార్. ఏదైనా సింగిల్ దాంట్లో ఏ బాడీ బుక్ చేసుకున్నా దాని కిందనే సింగల్ డూప్లికేట్ ఐడీస్ తీసుకోవచ్చు. లేదు సార్. ఒక పాన్ కార్డు మీద ఒకటే ఐడి. పాన్ కార్డు మీద ఒకటే. ఇప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్ సపరేట్ పాన్ ఉంది, దాని మీద తీసుకోవచ్చు. ఆక్సిజన్ దాంట్లో కొంచెం డోర్ ఇస్తారా? అదే చెప్పండి. నమస్తే సార్. ఈ బిజినెస్లోకి వచ్చి నేను ఒక 6 నెలలు అయింది. ఈ 6 నెలల నుంచి ఒక 16 లక్షల రూపాయలు తీసుకొస్తాను. దీంట్లో ఒక 5 టీవీలు ఖర్చు పెట్టాను, నెక్స్ట్ ఒక 2 బైక్లు ఖర్చు పెట్టాను సార్. చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్ చేస్తుంటే కూడా మనకి ఎంత చేయాలనిపిస్తుంది. ప్రతిరోజు ఇప్పుడు 15 నుంచి 50 తీసుకుంటున్నాను సార్. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? సూర్యాపేట సార్. నా పేరు కాళిగా రమేష్ గౌడ్. అంతకుముందు నేను మ్యారేజ్ కూడా చేసేవాడిని. ఇప్పుడు 50 పెళ్లి చేశాను. దానిలో సంపాదన చేయలేదు సార్. పట్ట లేదు. చిన్నకు వచ్చాక ఒక 6 నెలలుగా నా లైఫ్ చేంజ్ చేసేది సార్. 16 లక్షల రూపాయలు. ఎవరెవరు ఉన్నారని థ్యాంక్ యూ సార్.